హలో అండి. హలో. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? వైఎస్ జగన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకని జగన్ అంటే వెల్ఫేర్ స్కీమ్ ప్రకారంగా కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, మెడికల్ సిస్టమ్స్ కానీ, అండ్ ప్రజల వద్దకే పాలన అని సచివాలయమ్స్ కానీ, అండ్ మోస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎడ్యుకేషన్. బికాజ్ ఎందుకంటే మేమంతా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి ఇవాళ సిటీలో ఎంత సఫర్ అవుతున్నామో మాకు తెలుసు. సో అది ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను ఈ ఒక్క పాయింట్లో ఐ కెన్ సపోర్ట్ హిమ్. సో ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? పర్లేదు మేడం, బాగానే ఉంది. ఓకే ఓకే, బట్ నేను రేటింగ్స్ అయితే ఇవ్వలేను కానీ ఓకే. అంటే ఇప్పుడు 100% ఎవరు కరెక్ట్గా చేయలేరు, బట్ సమ్హౌ బెటర్. ఉన్న 5 ఇయర్స్లో ఆల్రెడీ 2 ఇయర్స్ కరోనా టైం కదా. సో ఈ 3 ఇయర్స్లో మన కౌంటింగ్ లెక్క 3 ఇయర్స్లో ఎలా చేశారంటారు? అదే ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ లేని క్యాపిటల్, అది అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎలా చేస్తున్నారో అది ఇంకా తెలియదు కానీ, బట్ సమ్హౌ పూర్ పీపుల్స్కి అయితే కొంచెం హెల్ప్ఫుల్గానే ఉన్నారు. సో అంటే బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ చెప్పడం ఇదంతా ఎలా ఉంది? బాగానే ఉంది. టెక్నాలజీ పరంగా అతను కూడా అప్డేట్ అవ్వడం, పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం, ఇదంతా బాగానే ఉంది. స్కూల్స్ పరంగా అదే అంటున్నాను, ఎడ్యుకేషన్ అంతవరకు సూపర్. బికాస్ ప్రయర్ అట్లా ఏం లేకుండే. ఆల్రెడీ మేము కూడా చదివే వచ్చాం కదా. లైక్ తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం, అంతకుముందు కూడా వేరే వేరే చూసేవాళ్ళం. కానీ బట్ ఎడ్యుకేషన్ పరంగా సూపర్. ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంటారు? బాగుంది మేడం. ఇంటి వద్దకే వస్తున్నారు వాలంటీర్స్. అంటే లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ తెలియకపోయినా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అప్లై చేయడంలో కానీ, వాళ్ళకి హెల్ప్ఫుల్ చేయడంలో కానీ, ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో పర్ఫెక్ట్గా అన్ని ఎలిజిబుల్ క్రైటీరియా బట్టి ఇస్తున్నారు. ఓకే. సో వాళ్ళ సిస్టర్ షర్మిల గారు వేరే పార్టీలో చేరడం, అంటే కాంగ్రెస్లో చేరడం, జగన్పై విమర్శలు చేయడం ఎలా ఉందంట? అవి ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి మేడం, వాళ్ళకి అంతే. బట్ బయటికేమో పాలిటిక్స్ డైరెక్ట్ ఇంటర్నల్ పర్సనల్ ఇష్యూస్ అటాక్ చేయలేరు కదా. సో ఇట్లా పాలిటిక్స్ మీద అటాక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే టీడీపీ వాళ్ళు ఎలా విమర్శలు చేస్తున్నారో అలా చేస్తుంది కదా, సొంత సిస్టర్ అయ్యింది, జగన్ గారు ఏం డెవలప్ చేయలేకపోయారు అనేసి. పాలిటిక్స్లో కామనే మేడం, ఎలాగైనా తిట్టుకోవచ్చు. ఇలానే తిట్టాలి, అలానే విమర్శించాలని ఏం రూల్ అయితే లేదు. విమర్శించడం కూడా గుడ్ పాయింటే కదా, కాదని చెప్పట్లేదు. సో అలా అయినా కొంచెం ఇంకా డెవలప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కదా వైఎస్ జగన్కైనా. సో మరి జగనే వస్తారంటారా నెక్స్ట్ కూడా? వస్తారు, బట్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్ అయితే రాలేరు. కానీ బట్ సమ్హౌ ఏదో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. బికాస్ ముందు మాదిరిగా ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చింటే సో డెఫినెట్లీ వన్ సైడ్ వార్ అయ్యేది. బట్ ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు కాబట్టి కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది అన్ని పార్టీస్ మధ్య. థ్యాంక్ యూ.